హాయ్ హలో అందరికీ నమస్కారం. ఇప్పుడు మా ఛానల్ ఓం నమో వెంకటేశ్వర. మనం ప్రాణాయామం గురించి కొన్ని వీడియోస్ చేశాం కదా ఫ్రెండ్స్. అలాగే మెడిటేషన్ ధ్యానం గురించి కూడా మనం ఈరోజు చెప్పుకున్నాం. మెడిటేషన్ వల్ల కూడా చాలా లాభాలు ఉన్నాయండి. మెడిటేషన్ మీరు చాలా సార్లు వినే ఉంటారు. ఒకసారి మెడిటేషన్ సంబంధించిన వీడియోస్ కూడా మీరు కూడా వినండి. అలాగే ఈ వీడియోని పూర్తిగా చూడండి. మెడిటేషన్ వల్ల కూడా మనకు ఎన్నో లాభాలు ఉన్నాయి. రీసైకిల్ జరుగుతుంది. మన మైండ్ అనేది మెడిటేషన్ చేయడం వల్ల ఎంతో ప్రశాంతతని, ఎంతో జ్ఞాపకశక్తిని పొందుతుంది. మెడిటేషన్ అంటే మనం ఏమి చేయక్కర్లేదు ఫ్రెండ్స్. మీకు ఎప్పుడు కుదిరితే అప్పుడు పొద్దున్నుంచి మధ్యాహ్నం వరకు ల్యాప్టాప్ చూసారా, లేకపోతే చదువుకున్నారా, లేకపోతే వర్క్ చేశారా, ఒక్క 10 నిమిషాలు మనం ఎక్కడైనా సరే ఎక్కడైతే మనం వర్క్ చేస్తామో అక్కడే 10 నిమిషాలు అలా పద్మాసనంలో కూర్చొని వెన్నెముకలు విచారగా పెట్టుకొని ఈ 2 చేతుల్ని ఇలా లాక్ చేసుకొని ఇలా కూర్చొని జస్ట్ కళ్ళు 2 మూసేసి శ్వాసను గమనిస్తూ ఉండడమే ధ్యానం. ఇదేమైనా పెద్ద కష్టమా ఫ్రెండ్స్? ఇదేమంత పెద్ద కష్టం కాదే. కానీ మనం అది కూడా చేయడం లేదు. ఒక్క 10 నిమిషాలు కూడా మనము ధ్యానం చేయడానికి కూడా మనకు టైం లేదు. ప్రాణాయామం ఎంత ముఖ్యమో అలాగే మెడిటేషన్ కూడా చాలా ప్రత్యేకమైనది అన్నమాట. మీకు ఎప్పుడు వీలైతే అప్పుడు ఎర్లీ మార్నింగ్ కావచ్చు, మధ్యాహ్నం కావచ్చు, ఈవినింగ్ కావచ్చు, మీరు ఏ పని చేసినా కూడా ఒక్క 5 నిమిషాలు కూర్చోవాలి. ప్రశాంతంగా కూర్చొని కళ్ళు 2 మూసి పద్మాసనం వేసుకొని నిటారుగా కూర్చొని 2 చేతుల్ని లాక్ చేసుకొని ఇలా కూర్చొని 10 నిమిషాలు మన శ్వాసను గమనిస్తూ ఉండడమే. మించి ఏమీ చేయక్కర్లేదు. మన మైండ్ని, మన శరీరాన్ని రిలాక్స్ చేసుకొని కామ్గా 10 నిమిషాలు అలా కూర్చొని అలా మన శ్వాసని గమనిస్తూ ఉంటే చాలు. మనకి ఎంత రిలీఫ్ అవుతుందంటే బాడీ అంత రిలీఫ్. కళ్ళు రిలాక్స్ అవుతాయి, మనసు రిలాక్స్ అవుతుంది, మైండ్ రిలాక్స్ అవుతుంది. ఇదేమైనా కష్టమా చెప్పండి? కనీసం మనం ఈ పని కూడా చేయకపోతే మనల్ని మనం క్షమించుకోలేము అన్నమాట. ప్రాణాయామం చేయండి. అలాగే ధ్యానం కూడా ప్రతిరోజు 3 పూటల మీకు వీలైనంత సమయం కేటాయించి ధ్యానం చేయండి. ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.